హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రివ్యూ నాకు యూట్యూబ్ ఛానల్. ఈరోజు కోర్టు మూవీ ట్రైలర్ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. బేసిక్గా ట్రైలర్లోకి వెళ్తే కథ ఏంటి, ఒక మైనర్ అమ్మాయిని ఒక పేదవాడైన అబ్బాయి పెళ్లి ఇద్దరు లవ్ చేసుకుంటారు. అది నచ్చని మైనర్ అమ్మాయి ధనికుడైనటువంటి తండ్రి శివాజీ క్యారెక్టర్ నా కూతురునే లవ్ చేస్తావు అనే దుర్మార్గపూరితమైన ఆలోచనతో ఆ అబ్బాయిని పోలీసుల ఇన్ఫ్లుయెన్స్ తోటి ఫోక్సో యాక్ట్ కింద మా అమ్మాయిని మైనర్ అమ్మాయిని సెక్సువల్ అబ్యూస్ చేశాడు. ఇంకా రకరకాల తప్పుడు శిక్షలు పెట్టి ఆ అబ్బాయిని జైల్లో పెట్టి బంధించి దారుణంగా హింసాత్మకంగా కొట్టి 78 రోజులు జైలు బెయిల్ రాకుండా చేసి ఫైనల్ గా తుది తీర్పు వచ్చిన తర్వాత 20 సంవత్సరాలు జైల్లో పెట్టించాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఆ అబ్బాయిని జైల్లో పెట్టిస్తాడు. బేసిక్ అక్కడ ఏం జరిగింది, వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. ఆ అబ్బాయి అమ్మాయిని సెక్సువల్ అబ్యూస్ చేయలా, చాలా హార్ట్ఫుల్ ప్రేమించుకున్నారు. సో ఫైనల్ గా ఈ కథలో ఏం జరుగుతుంది, ఒక దుర్మార్గం పూరితమైన ఆలోచన కలిగిన ఒక వ్యక్తి ధర్మబద్ధమైనటువంటి హీరో క్యారెక్టర్ ని జైల్లో పెట్టించి బంధించడం వల్ల ఏమవుతుంది, మంచిని చెడు పూర్తిగా తొక్కేసే పద్ధతిలో కథ వెళ్ళిపోయింది. అంటే ధర్మాన్ని అధర్మం నేలమట్టం చేసే పద్ధతిలో సినిమా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ కథ ఆడుతుందా? సో అటువంటి కుర్రోడ్ని ఈ అందరు చేతులు ఎత్తేసి 2 రోజుల్లో జడ్జిమెంట్ వచ్చేస్తుంది అనుకున్న టైంలో అందరూ లాయర్లు అందరూ చేతులు ఎత్తేసి ఈ అబ్బాయి లైఫ్ లాంగ్ జైలుకి వెళ్ళిపోతాడని స్టాండర్డ్ గా ఒక నిర్ణయం తీసుకున్న టైంలో ప్రియదర్శిని బయటకు వచ్చి ఆ అబ్బాయిని ఎలా కాపాడాడు అన్న పాయింట్ తో ఈ సినిమా చేశాడు. కానీ ఈ సినిమా ఆడుతుందా అంటే చెప్పా కదా, ఎప్పుడు కూడా సినిమాలో ధర్మాన్ని అధర్మం ఎప్పుడైతే తొక్కేస్తో ఇటువంటి సినిమాలు ఆడినట్టు చరిత్రలు ఎక్కడా లేదు, ఎక్కడ ఉన్నది కూడా. ఎందుకు, చట్టం ముసుగులో ధర్మబద్ధమైన హీరో అమ్మాయిని ప్రేమించిన పాపానికి అన్యక్రాంతంగా జైల్లో పెట్టండి సినిమా ఎలా ఆడుతుందండి? ఇంపాసిబుల్ థింగ్. ఇది ఓటీటీకి ఎక్కువ, థియేటర్స్ తక్కువ అని చెప్పి నేను బల్ల గుద్ది చెప్పగలను. ఈ కథ ఎప్పుడు థియేటర్ సినిమా అవుతుంది, ఎప్పుడైతే ఒక అమాయకుడైనటువంటి పేదవాడైనటువంటి అబ్బాయిని అమ్మాయి తండ్రి జైల్లో పెట్టి బంధించి అధర్మమైన పోకడ పోయినప్పుడు ఈ లాయర్ క్యారెక్టర్ ఉన్నటువంటి ప్రియదర్శిని ఏం చేయాలి, ఎవరి ద్వారా ఈ అన్యాయం జరిగిందో వాడిని పట్టి బంధించి దారుణంగా హింసాత్మక కొట్టి వాడి చేత నిజాలు చెప్పించి అవన్నీ వీడియో ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఇతనే తప్పు చేశాడు కావాలని బంధించి నిర్బంధించాడని చెప్పి కోర్టులో ప్రొడ్యూస్ చేసి శివాజీని జైల్లో పెట్టి హీరోని బయటికి తీసుకొచ్చే పద్ధతిలో స్క్రీన్ ప్లే వెళ్తే సినిమా సూపర్ హిట్ అవుతుంది, గ్యారంటీ హిట్ అవుతుంది. లేదంటే ఇంపాసిబుల్. ఓటీటీకి ఎక్కువ, థియేటర్స్ తక్కువ. అభిప్రాయం మీద మీ కామెంట్ ఏందో కింద రాయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ నాగపర్వత రెడ్డి.